బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మనలో చాలామంది తరచూ ఉపవాసం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజుల పాటు కఠినంగా ఉపవాసం చేయడం, తర్వాత మళ్ళీ యథావిధిగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. శరీరాన్ని అట్టే కష్టపెట్టకుండా మధ్య మధ్యలో ఉపవాసం చేయడం, ఆహారాన్ని క్రమశిక్షణగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఉపవాసం విధి విధానాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువును వదిలించుకునేందుకు ఇవాళ మనలో చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ను అనుసరిస్తున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ను నామమాత్రపు ఉపవాసంగా చెప్పుకోవచ్చు. అంటే భోజనానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా చూసుకోవటం అన్నమాట. దీనివల్ల మనం రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకుంటామో అవి తగ్గిపోతుంటాయి. ఈ క్రమంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ నామమాత్రపు ఉపవాసంలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. కొంతమంది రోజులో 7 నుంచి 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు. ఇంకొంతమంది రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తుంటారు. అంటే ఒకరోజు సాధారణ ఆహారాన్ని తీసుకుని మరుసటి రోజు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. మరికొంతమంది 5/2 పద్ధతిని అనుసరిస్తుంటారు. దీనిలో భాగంగా 5 రోజులు మామూలుగానే ఆహారాన్ని తీసుకుని మిగతా 2 రోజులు ఉపవాసం పాటిస్తూ తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. సాధారణంగా ఈ రకమైన ఉపవాసాన్ని పాటించడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా బరువు పెరగడం వల్ల వచ్చిన ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భాగంగా తీసుకునే క్యాలరీలు తగ్గించుకుంటాం కాబట్టి సాధారణంగానే నీరసం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే శరీరం ఈ రకమైన ఉపవాసానికి అలవాటు పడ్డానికి కూడా సమయం పడుతుంది. ఈ క్రమంలో నీరసం వంటి సమస్యలు వచ్చినప్పుడు వైద్యుల సలహా మేరకు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అలాగే ఇలాంటి సమస్యలు తరచుగా కనిపిస్తుంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది. సాధారణంగా ఊబకాయం విషయంలో ఈ రకమైన ఉపవాసం సానుకూల ప్రభావాన్ని చూపించినప్పటికీ శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి సరిపడొచ్చు, మరికొంతమందికి సరిపడకపోవచ్చు. ప్రత్యేకించి పిల్లలు, టీనేజర్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, మధుమేహులు మొదలైన వారికి ఈ రకమైన ఉపవాసం మంచిది కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉపవాసాన్ని ప్రారంభించాలనుకునే ముందు ఓసారి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. అలాగే దీనిని మొదలుపెట్టే ముందు అసలు మీరు బరువు పెరగడానికి కారణాలేమిటి, థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇతరత్ర పోషకాలకు సంబంధించిన లోపాలేమైనా ఉన్నాయా వంటి అంశాల గురించి సంబంధిత వైద్య నిపుణుల ద్వారా తెలుసుకోవడం ఎంతో అవసరం.